సేవ చేసి అలసిపోయారో పర్సనల్ లైఫ్ గురించి బెంగ పెట్టుకున్నారో తెలియదు. హాలిడే మూడ్లోకి వెళ్లారో హోమ్ సిక్ ఫీల్ అయ్యారో అర్థం కాలేదు. కానీ అర్జెంటుగా తనకు కొన్నాళ్లు సెలవు కావాలని అడిగారు మన యువరాజు. మరి ఆ సెలవు చీటి ఇచ్చింది కూడా ఎవరికో కాదు, సాక్షాత్తు అమ్మకే, అనగా ఏఐసిసి అధ్యక్షురాలికన్నమాట. సరిగ్గా పార్లమెంట్ సెషన్స్ మొదలైన రోజే తనకు కొన్నాళ్లు లీవ్ కావాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నారు యువరాజు రాహుల్ గాంధీ. బడి పిల్లలు స్కూల్కి లీవ్ పెట్టినట్టు రాహుల్ కూడా కొన్నాళ్లు తన రాజకీయాలకు లీవ్ కావాలని తల్లికి లీవ్ లెటర్ ఇచ్చారు. ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేలని ఆ లేఖలో చెప్పుకున్నారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించి దశాబ్దం కూడా నిండని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పుడే లీవ్ కావాలని ఎందుకంటున్నారో కాంగ్రెస్ నేతలకు ఓ పట్టానా అందుపట్టడం లేదు. అమ్మకు రిక్వెస్ట్ పెట్టడం, ఆమె ఓకే అనడం అంతా చకచకా జరిగిపోవడంతో బడ్జెట్ సమావేశాల తొలి రోజే సభకు రాహుల్ డుమ్మా కొట్టారు. The Congress Vice President has requested the party of the Congress President that he needs and wants some time to reflect on both recent events and the future course of the party. He believes that this introspection is important, indeed vital, for the party in general and for the upcoming AICC session. We don't know the date, but towards the end of March, early April, something like that. And he believes that the AICC session is of crucial importance, and he would like to consider giving significant inputs for it and charting new courses. On his request, Shri Rahul Gandhi has been granted leave of absence for a few weeks, after which he will return to resume his active participation in all matters of the party. కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న వేళ రాహుల్ గైర్హాజరు సెంట్రల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అత్యంత ప్రాముఖ్యం ఉన్న బడ్జెట్ సమావేశాల్లో యువరాజా వారు ముందుండి అధికార పక్షాన్ని సమస్యలపై నిలదీయాల్సింది పోయి ఇలా ముఖం చాటేస్తూ ఎందుకు సెషన్స్ కు రావట్లేదో ఎవరికీ అర్థం కావట్లేదు. బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడమేంటని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎలాంటి వివరణ ఇవ్వటం లేదు. గత సార్వత్రిక ఎన్నికలో నరేంద్ర మోడీ హవాకు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేదు. మరి ఇలాంటి సమయంలో రాహుల్ నిర్ణయంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.